పరిశుభ్రత కోసం మున్సిపల్ అధికారులు పలు సూచనలు చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేస్తామని అన్నారు. నర్సాపూర్ అభివృద్ధి కోసం సహాయ సహకారాలు ఉంటాయని కలెక్టర్ రాహుల్ రాజు సూచించారు. అనుమతులు తీసుకోకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. అనంతరం నర్సాపూర్ బస్టాండ్లో బస్సు ఎక్కి కొద్దిసేపు మహిళలతో మాట్లాడారు. బస్సులో సౌకర్యాలు ఎలా ఉన్నాయో మహిళలతో మాట్లాడి తెలుసుకున్నారు. మెదక్ జిల్లా చిన్నచింతకుంట గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, పల్లె ప్రకృతి వనంను కలెక్టర్ రాహుల్ రాజు తనిఖీ చేశారు. స్థానిక పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ టీచర్స్గా భారీ పాఠాలు బోధించారు. వచ్చే వార్షిక పరీక్షల్లో 10% జీపీఏ అందరూ సాధించాలని కోరారు. పాఠశాలలో చెట్ల యొక్క పచ్చదనం చాలా ఆహ్లాదకరంగా ఉందని పాఠశాల నిర్వాహకులకు అభినందించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు. రానున్న కొద్ది రోజుల్లో గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ అనే కార్యక్రమం కోసం చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.